ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చిస్తున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. దేశ చరిత్రలోనే ఏపీలో భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో 212 కోట్లతో గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేయనుంది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా నిర్ణయం తీసుకోనుంది. హ్యాపీ నెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించనుంది. కొండవేడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు డిఏ విడుదలపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, ఇప్పుడు ఈ సమావేశంలో ముఖ్యంగా ఎటువంటి కీలక అంశాలు చర్చించబోతున్నారు? కాంతి, చెప్పండి. ఏపీ కేబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. 30 అంశాల ఎజెండా తోటి ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే విశాఖలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వరకు కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా చేపట్టడంతో దానికి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఏదైతే రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించి కూడా కేబినెట్ 12 కోట్లతోటి రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించి ఇక దాదాపుగా ఏదైతే 2,000 దగ్గర ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చిస్తున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. దేశ చరిత్రలోనే ఏపీలో భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో 212 కోట్లతో గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేయనుంది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా నిర్ణయం తీసుకోనుంది. హ్యాపీ నెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించనుంది. కొండవేడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు డిఏ విడుదలపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.